హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. గైస్, వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి అన్ని మెడికల్ కోడింగ్ అనమాట. ఫ్రెషర్స్కి సర్టిఫైడ్ ఉన్నాయి అండ్ అలానే నాన్ సర్టిఫైడ్ కూడా ఉన్నాయండి. అండ్ ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఏజిఎస్ హెల్త్ కేర్ అనమాట. సో చాలామంది ఏంటంటే స్కిప్ చేసుకుంటా ఎక్కడైతే ఫోన్ నెంబర్ ఇచ్చానో వాకింగ్ డీటెయిల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి లాస్ట్లో మేము ఎలిజిబుల్లా లేకపోతే ఏజ్ లిమిట్ ఉందా అని అడుగుతున్నారు. ఇంకా అది కూడా చూడడం ఎందుకు, అసలు చూడొద్దు, మానేసేయండి. చూస్తే వీడియో మొత్తం చూడండి. సో మళ్ళీ మీరు సింగిల్ క్వశ్చన్స్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియోని అయితే చూడండి. సో డౌట్స్ అయితే రాకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఏజిఎస్ హెల్త్ కేర్ అనమాట. ఇదైతే వచ్చేసి 2021 నుంచి 24 వరకు మాత్రమే ఎలిజిబుల్. చూసారా, ఇక్కడైతే కొన్ని మెన్షన్ చేస్తున్నారు, అందుకే వీడియో మొత్తం చూడమని చెప్పేది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదు. అండ్ అలానే ఫారెన్ వెళ్ళే ప్లాన్స్ కానీ హైయర్ స్టడీ ప్లాన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా ఉండకూడదు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళకైతే కాల్ అయితే చేయొచ్చు అనమాట. చేసి మీరు మాట్లాడొచ్చు. లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అవి ఉండాలి, లేదా పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ అయినా అయి ఉండాలి. ఇదైతే లొకేషన్ అయితే వచ్చేసి వెల్లూరు లొకేషన్ అనమాట. ఏజిఎస్ హెల్త్ ఫస్ట్ కంపెనీ. సెకండ్ కంపెనీ అయితే వచ్చేసి కొరియా హెల్త్ అనమాట. సెకండ్ కంపెనీ. దీనికైతే వచ్చేసి కొచ్చి లొకేషన్ అనమాట. జాబ్ లొకేషన్ అయితే కొచ్చి. సిపిసి సర్టిఫికేషన్ అయితే అడుగుతున్నారనమాట. వీఆర్ హైరింగ్ మెడికల్ కోడర్స్ విత్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ సిపిసి ఆర్ మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్. సో లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా అవ్వండి పర్వాలేదు. ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్, వాళ్ళు కూడా ట్రై అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలానే సిపిసి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సర్టిఫికేషన్ అనేది 150+ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇదైతే వచ్చేసి 2 రౌండ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. టెక్నికల్ రౌండ్, అసెస్మెంట్ రౌండ్ అనమాట. టెక్నికల్ అంటే వాళ్ళతో ఫస్ట్ మాట్లాడేది, అండ్ నెక్స్ట్ అయితే అసెస్మెంట్ అనేది మనం డైరెక్ట్గా అసెస్మెంట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం అయితే అవి అసెస్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్ లొకేషన్లో వాకిన్ మండే టు ఫ్రైడే. వాకిన్ టైమింగ్స్ వచ్చేసి 10 AM అనమాట. మన ఇష్టం, మండే నుంచి ఫ్రైడే వరకు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు 10 AMకి. అండ్ అలానే కోయంబత్తూర్ లొకేషన్. ఇది ఇంటర్వ్యూ అయితే వచ్చి, కానీ జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి కొచ్చికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కాంటాక్ట్ బిఫోర్ గోయింగ్. సో మీరు వెళ్ళే ముందు ఇక్కడ అక్షయ్ అని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, సో మీరు ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. అండ్ అలానే అడ్రస్ అయితే మెన్షన్ చేశాను కదా కోయంబత్తూరు, ఒకసారి చూడండి అక్కడ అడ్రస్ అయితే. అండ్ అలానే మ్యాప్లో కూడా చూసుకొని వెళ్ళండి. తమిళనాడు లొకేషన్ కోయంబత్తూర్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ విల్ బీ ఇన్ కోయంబత్తూర్ ఆఫీస్, బట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ జాయినింగ్ ఇన్ కొచ్చి లొకేషన్ ఇన్ జూన్ మంత్. సో ఈ మే మంత్ మొత్తం జరుగుతాయి ఇంటర్వ్యూస్. తర్వాత వచ్చేసి మీరు సెలెక్ట్ అయిన తర్వాత కొచ్చి లొకేషన్లో జూన్ మంత్ నుండి జాయినింగ్ డేట్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే 8th May వరకు అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూకి అయితే వాకిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఇదైతే లాస్ట్ మంత్ కూడా పెట్టారు, ఎక్స్టెండ్ చేశారు. 29th అయిపోయినాయి అని మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. సో మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ట్రై అయితే చేయండి, ఎందుకంటే మే మొత్తం రెస్ట్ తీసుకొని జూన్లో జాయినింగ్ కాబట్టి. అండ్ థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి కొటివిటీ అనమాట. ఇదైతే వచ్చేసి ఓన్లీ ఫర్ వాకిన్ డ్రైవ్ ఫర్ హెచ్సిసి మెడికల్ కోడర్స్. ఓన్లీ హెచ్సిసి మెడికల్ కోడర్స్కి మాత్రమే వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. అంటే లైక్ ఈ యొక్క స్పెషాలిటీస్లో చాలామంది ఈఎన్ఎంఓ ఇలా వేరే స్పెషాలిటీస్ ఉంటాయి కదా, కానీ అవి కాకుండా హెచ్సిసి స్పెషాలిటీ అని ముందే మెన్షన్ చేశారు. చాలామంది జాబ్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత చెప్తారు ఏ స్పెషాలిటీయో. ఎవరికైతే హెచ్సిసి స్పెషాలిటీలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే కొటివిటీ కోయంబత్తూర్ లొకేషన్లో అయితే ఇంటర్వ్యూకి అయితే వాకిన్ అయితే అవ్వచ్చు. ఈ గ్రాడ్యుయేట్స్ విత్ మినిమం 14 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్సిసి మెడికల్ కోడింగ్ ఆర్ ఎలిజిబుల్. ఇదైతే వచ్చేసి ఫ్రెషర్కేనండి, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై అయితే చేయొచ్చు. 6th May నుంచి 10th May వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. కొటివిటీ కోయంబత్తూర్ లొకేషన్లో. గుడ్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే అడుగుతున్నారు. ఇదైతే వచ్చేసి ఏఏపిసిలో అహిమాలో యాక్టివ్ కోడింగ్ క్రెడెన్షియల్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. స్ట్రాంగ్ వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇదైతే కోయంబత్తూర్ లొకేషన్ అయితే ఒకసారి చూసుకొని వెళ్ళండి. కొటివిటీ 6th May నుంచి 10th May వరకు అయితే జరుగుతాయి. మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4 PM వరకు అయితే జరుగుతాయి. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇక్కడ కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో మీరు డైరెక్ట్గా అయితే కాల్ అయితే చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు.
సో లాస్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఎన్టీటీ డేటా అనమాట. ఇదైతే వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఫ్రెషర్స్కి, అది కూడా చెన్నై అండ్ కోయంబత్తూర్ లొకేషన్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్తున్నానండి చెన్నై అండ్ కోయంబత్తూర్ లొకేషన్ వాళ్ళకి ఫ్రెషర్స్కి. సో ఇక్కడ చాలా అయితే మెన్షన్ అయితే చేశారండి. ఇదైతే వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి. ఆర్డర్స్ అనేది డాక్యుమెంటేషన్ అనేది చదివి పేషెంట్కి ఏమేమి ప్రాబ్లం ఉందో హెల్త్ డయాగ్నోసిస్ ఏమేమి మెసేజ్ చేశారు ఏంటి అనేది క్లియర్గా నీట్గా చూసుకొని అది మనం కోడ్ అయితే చేయాల్సి వస్తుంది. నీడ్ సిపిసి కోడర్ అనమాట. ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ హెల్త్ కేర్ డయాగ్నోసిస్ ప్రొసీజర్స్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇంటూ యూనివర్సల్ మెడికల్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. సో ఇక్కడైతే ఏం లేదండి, మెడికల్ కోడింగ్ డెఫినేషన్ అయితే మెన్షన్ అయితే చేసేసారు. అండ్ అలానే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా బీపీఓ హెల్త్ కేర్ బీపీఓ ఉంటుంది కదా, దానిలో కనుక ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా దీనికైతే వచ్చేసి ఎలిజిబుల్లే అనమాట. ఏదైనా 1 year హెల్త్ కేర్ 1 year బీపీఓ ఉంటుంది కదా, కాల్స్ మాట్లాడే బీపీఓ, అది కూడా హెల్త్ కేర్ బీపీఓ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా దీనికైతే వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. అండ్ దీనిలో అయితే కొన్ని అడుగుతున్నారు. ఫార్మల్ స్టడీస్ ఇన్ లైఫ్ సైన్స్ బీపీటీ బీపీటీ ఉంటుంది కదా ఫిజియోథెరపీ, అండ్ బీఫామ్ ఎంఫామ్ నర్సింగ్, వీళ్ళు కూడా ఎలిజిబులే. గుడ్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే ఉంటుంది కదా, వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే లైక్ ఇవి చదివిన వాళ్ళు బీపీయూలో వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళు అనమాట. అండ్ అలానే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. అండ్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు, విండోస్ పీసీ వీటి గురించి అయితే వచ్చేసి. షిఫ్ట్ టైమింగ్స్ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ 7:30 to 5:30 ఈ యొక్క షిఫ్ట్ అయితే వచ్చేసి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయితే క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి చేంజ్ అవ్వచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ టు అకామిడేట్ ఇఫ్ ఇన్ కేస్ ఓటీ చేయాలన్నా, లేకపోతే షిఫ్ట్స్ చేంజ్ అయినా, లేకపోతే వీకెండ్స్లో వర్క్ చేయాలన్నా కూడా మీరైతే ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలన్నమాట దీనికి. అదే చెప్తున్నారు వీళ్ళు. టు రిటర్న్ ఆఫీస్ వెన్ ఎన్టీటీ డేటా ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ రిలేటెడ్ టు దట్ డ్యూరింగ్ ట్రైనింగ్ యూ విల్ బీ ఆస్క్డ్ టు వర్క్ ఫ్రమ్ ఓన్లీ ట్రైనింగ్ మట్టికి మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. మిగిలిన టైం అంతా కూడా మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి వర్క్ చేసుకోవడమే అనమాట. అంటే ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకోవడమే, ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రెజ్యూమ్ పెట్టడానికి ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేసేసాను. సో మీరైతే ట్రై అయితే చేసేసేయండి. సో మీకు ఏ డౌట్స్ అన్నా కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కామెంట్ చేయండి. వీడియోని ఫుల్గా చూసినందుకైతే థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్ కోసం, మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం, ఫార్మా ఇండస్ట్రియల్ జాబ్స్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.